హలో గాయ్స్, ఇప్పుడే జటాధర మూవీ చూసొచ్చాను. ఈ సినిమా నమస్కారం సార్. అసలు ఎట్లా ఈ సినిమా తీశారో, అసలు ఏం సినిమా అనేది ఇది తలనొప్పి వస్తుంది లిటరల్గా నాకు. అసలు ఈ సినిమా సెట్స్ మీదకి ఎలా వెళ్ళింది, అసలు ఇంత వీక్ నరేషన్, అసలు స్క్రీన్ ప్లే లేదనుకోండి సినిమా. ఒక సీన్కి సంబంధం ఉండదు, ఏదో అట్లా వెళ్తూ ఉంటుంది సినిమా. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది ఏదో ఎత్తిపోయే వ్యవహారంలా ఉందని. కాకపోతే రివ్యూ చెప్పాలి కాబట్టి సినిమా చూశాను. ఇది చూసి ఇంత మాదిరి రాడ్ పెట్టుకున్నాను. అసలు ఆ సినిమాలో ఆ పాటలేంటో ఎంత దరిద్రంగా ఉన్నాయంటే సాంగ్స్. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అసలు భోజ్పురి సాంగ్లో ఉంటుంది అదైతే. అసలు ఆ పాటలేందో, ఆ సీక్వెన్స్ లేదో, ఆ దెయ్యానికి పాట ఏందో, అసలు ఆ క్రియేటివిటీ చూస్తుంటే అసలు మైండ్ మైండ్ బెంగింగ్ అసలు. అసలు విఎఫ్ఎక్స్ సంగతి అసలు చెప్పకపోవడం మంచిది, అంత వరస్ట్గా ఉంది. నాకు అసలు సుధీర్ బాబు ఎలా ఈ స్టోరీని ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. యాక్చువల్ లైన్ ప్రకారంగా వింటే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎంత వరస్ట్గా ఉందంటే భోజ్పురి లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో తీశారు ఈ సినిమా. మళ్ళంటి వాళ్ళు చూడలేరు, తెలుగు తెలుగు ఆడియన్స్ అయితే చూడలేరు. సినిమాలో చాలా మటుకు వాడారు, అవి చూస్తుంటేనే మనకి డిస్కనెక్టెడ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు బడ్జెట్ ఉంటేనే తీయాలి, ఇలాంటి స్టోరీ లైన్లు. కానీ అసలు బడ్జెట్ లేకుండా ఏదో చుట్టేద్దాం, ఏదో తీసేద్దాం, కానిచ్చేద్దాం అన్నట్టు తీశారు. ఏదో అబ్లిగేషన్ మీద తీసినట్టుంది ఈ సినిమా. నాకు సినిమా అయితే బాగాలేదు భయ్య. ఇంత కంకర్రాడు మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు నచ్చితే చూడండి, నాకైతే చాలా నచ్చలేదు, దరిద్రంగా అనిపించింది. మీకు నచ్చొచ్చేమో చూడండి. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే.